క్యారెక్టర్స్ తోటి మనందరినీ ఆకట్టుకోవడానికి, ఏడిపించడానికి, నవ్వించడానికి సిద్ధమైపోయారు. సో ఇలాంటి తరుణంలో, కనుమరుగైపోతున్న ఇలాంటి తరుణంలో బంధాలని, బంధుత్వాలని, అనుబంధాలని మనందరికీ కట్టిపడేసేటువంటి కథతో మన ముందుకు వస్తున్నారు సతీష్ గారు అండ్ టీమ్. సో అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా మా ప్రొడ్యూసర్ కోమలి మహేందర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఆవిడ ఆల్రౌండర్, ఆవిడ డాన్సర్ ప్రభాకర్ గారు. అండ్ అలానే ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సేమ్ అలానే ఛానల్స్కి కూడా మ్యామ్ ఒక గ్రూప్ ఛానల్స్ కోసం. అండ్ ఇంకొక పిక్చర్ మ్యామ్, కవిత గారు, సుధా గారు, మురళీధర్ గౌడ్ గారు, హీరో హీరోయిన్. లాంచ్ కోసం ఇక్కడికి రావడం చాలా సంతోషం. సోదరి కోమలి గారు తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా ఉండి మంచి సింగరు. తను పర్టికులర్గా ఇంటికి వచ్చి నేనే ప్రొడ్యూస్ చేసా, మీరు రావాల్సిందే అని అంటే తన కోసం వచ్చా వాస్తవానికి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు చేస్తున్న ప్రయత్నం, మీతో పాటు సతీష్ సరిపల్లి, సోమేష్ సరిపల్లి గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్గా ఉన్నారు. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం డెఫినెట్గా సక్సెస్ఫుల్గా సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అఫ్కోర్స్ చిన్నప్పటి నుంచి అనేక సినిమాల్లో మేడం సుధా గారిని చూసాం, కొత్తగా అన్న మురళీధర్ గౌడ్ గారిని కూడా చూస్తూ ఉన్నాం, దినేష్, దివిజ అండ్ డైరెక్టర్ సతీష్ ఆవల గారు. ఇక చరణ్ అర్జున్ గురించి చెప్పేదేం లేదు, మన చాలా మంచి సాంగ్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి. తను చేసిన ఒక పాట ఈ మధ్య సూపర్ హిట్ అయింది, మీ అందరికి తెలిసి ఉంటుంది. ఆయన 3 రంగుల జెండా పాట వేస్తే ముఖ్యమంత్రి అయిపోయాను. మరి సినిమాకి పాట వేసింది, ఈ సినిమా ఎంత హిట్ కావాలనో ఒక్కసారి మనందరం కూడా ఆ లెవెల్లో హిట్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ కోపం కూడా ఉంది నువ్వు ఆ పాట వేసినందుకు, అది వేరే విషయం. అయితే రెండో విషయం ఏంటంటే, ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం సినిమా పేరు వెంకటరామయ్య గారి తాలూకా. అంటే వాస్తవానికి తాలూకా అనే పదం తెలంగాణలో వాడం మేము. తాలూకా అంటే ఏంద్రబాయ్ అన్నట్టు కొద్దిసేపు ఆలోచన చేసినాం. కాకపోతే తెలుగు ప్రజలుగా ఇద్దరం కూడా కలిసి ఉండాలని మనం ఫస్ట్ నుంచి అనుకున్నాం. స్టేట్స్గా కొట్లాడుకున్నా మనము ప్రజలుగా కలిసి ఉండాలని పదే పదే అనుకున్నాం. తెలుగు సినిమా అనేది మనందరినీ కూడా కలిపేటటువంటి ఒక మీడియం, ఒక మాధ్యమంగా ఉండాలి. పరస్పర గౌరవం ఖచ్చితంగా ఒకరి మీద ఒకరికి ఉన్నట్టయితే 2 ప్రాంతాల సంస్కృతులు కూడా పెద్ద ఎత్తున మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం కొట్టుకోవడం కాదు, మనను వచ్చి ఇంగ్లీష్ వాడు కొడుతున్నాడు. సో వాడు ఎఫెక్ట్ పడకుండా తెలుగు భాషను కాపాడుకుంటూ, తెలుగు ఇండస్ట్రీని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. నేను చాలా బలంగా కోరుకునేది ఒకటే, ఎట్లయితే కాలీవుడ్లో, ఎట్లయితే శాండిల్వుడ్లో చిన్న సినిమాకు రెస్పెక్ట్ ఉంటుందో, ఎట్లయితే గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి చిన్న సినిమాలను, చిన్న ప్రొడ్యూసర్స్ని, సినిమా థియేటర్స్ని ఎక్కువగా చిన్న ప్రొడ్యూసర్స్కి ఇవ్వడము, చిన్న ఆర్టిస్ట్కి ఇవ్వడము చేస్తారో, తెలంగాణలో అట్లాంటి ఒక మంచి పాలసీ రావాలని చెప్పి నేను బలంగా కోరుకుంటున్నాను. చాలా టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని షోకేస్ చేసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. సరే, ఇప్పుడు ఓటీటీ రావడంతో ఇంకొంచెం లిబరల్ అయింది అనుకున్నాం, కానీ అన్ఫార్చునేట్లీ ఓటీటీ వచ్చి కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆ గేమ్ కూడా పెద్దవాళ్ళందరూ కలిసి రిగ్ చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. సో అట్లాంటప్పుడు చిన్న ప్రొడ్యూసర్స్కి, చిన్న సినిమాలకు మీలాగా సర్వస్వం ఓడిపెట్టి ఆస్తులు అమ్ముకొని సినిమాలు చేసేవాళ్ళు బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. కాబట్టి చిన్న ప్రొడ్యూసర్స్ పక్షాన తెలంగాణ రక్షణ సేన నిరంతరం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ భగవంతుడి దయ వల్ల అవకాశం వచ్చి మేము ఈ రాష్ట్రాన్ని లీడ్ చేసేటటువంటి సందర్భంలో మాత్రం కాలీవుడ్లో ఎట్లా ఉందో, శాండిల్వుడ్లో ఎట్లా ఉందో అట్లాంటి మంచి పాలసీ తీసుకొని వస్తాం. బట్ ఎనీవే, అందరికీ కూడా మళ్ళీ ఒకసారి కోమలి గారికి, దినేష్ గారికి, దివిజ గారికి, మొత్తం సతీష్ గారికి, మేడం సుధా గారికి, చరణ్ అర్జున్ గారికి, సరిపల్లి సోమేష్ గారికి, మురళి అన్నకి, అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఐ హోప్ ద మూవీ డస్ రియలీ వెల్. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆల్ ది వెరీ బెస్ట్. కొరియోగ్రాఫర్ సాగర్ బాయ్ వీళ్ళందరూ మాట్లాడుతుంటే నాకు వినాలనిపించింది. సో స్వీట్ ఆఫ్ యూ అండి, సో స్వీట్. అందుకని వెనక ఉండే వాళ్ళందరూ ముందుకు చూద్దామని నేను వెనక ఉన్నాను కదా, కవితకు వచ్చి నన్ను ముందుకు లాగింది. సో స్వీట్ ఆఫ్ హర్ ఆల్సో. ఏదో సినిమాలో ఉంటుంది, కలేజా సినిమాలో మహేష్ బాబు గారు చెప్తారు, ఆడవాడు పడుకున్నాడు, నాకు ఒక 100 రూపాయలు దొరికితే ఆడికి పాల్గొనిస్తానని చెప్పి అనుకుంటే ఆయనకి ఎక్కువ డబ్బులు దొరుకుతాయి. అలాగా నేను నా వెనుకున్న వాళ్ళని ముందుకు నెడదాం అనుకుంటే నన్ను మిమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఎప్పుడైనా మనం అది అనుకుంటే మనకు దేవుడు ఇంకింత కొంచెం ఎక్కువ ఇస్తాడు. అలాగే కోమలి వచ్చింది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి. సో కోమలి నాలాంటి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వచ్చి పాట రాయించమని అడగొచ్చు, లేకపోతే పాట అడగొచ్చు, కానీ నాకే ఆమె వచ్చి సినిమా అవకాశం ఇచ్చింది. ఎందుకంటే ఆమె పాట ఒకటి మిస్ అయింది ఒకరోజు. సారంగధరి అనే పాటని తనతో పాడించలేదు అనే సినిమా వాళ్ళందరి మీద తన పాపం చాలా బాధపడుతూ ఆ రోజు టీవీలలో మాట్లాడింది.
అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైనా దాన్ని అలాగే వేరే వైపు తీసుకెళ్తారు. ముఖ్యంగా మా ఏరియాలలో ఇక్కడ ఉండే వాళ్ళు కొంచెం పోరాట స్ఫూర్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ నెగిటివ్ తీసుకుంటారు. కానీ ఆమె అలా తీసుకోలేదు. నేనే సినిమా తీస్తాను, సినిమాల్లో పెట్టుబడి పెట్టి సినిమాల్లోనే నేను చాలామంది నాలాంటి కళాకారులకు అవకాశాలు ఇస్తానని చెప్పి ఒక మంచి స్ఫూర్తితో వచ్చింది కోమలి. ఆ రోజు నేను కూడా కొంచెం తను రాగానే చెప్పాను, అమ్మ నువ్వు ఎక్కడ సినిమా తీస్తావు, అది ఎక్కడ రిలీజ్ చేస్తావు, ఈ రోజుల్లో సినిమా తీయడం అంత ఈజీ అనుకుంటున్నావా, చాలా కష్టం రా అని చెప్పి చాలాసేపు చెప్పాను. లేదు నేను తీస్తాను, నేను రిలీజ్ చేస్తానని చెప్పింది. జూలై 17 రిలీజ్ చేస్తుంది ఈరోజు. సో సినిమా తీయడం, సినిమా బ్లాక్ బస్టర్లు కొట్టడం, హిట్లు కొట్టడం కాదు, అసలు మనం పనిచేసిన సినిమా రిలీజ్ అవ్వడమే ఈ రోజుల్లో పెద్ద హిట్ అయినట్టు. సో అలాగ ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి కారణం మురళీధర్ గౌడ్ గారు లాంటి ఒక మంచి ఆయన. నేను సార్ మీకు నిజంగా పాదాభివందనాలు సార్. ఎలా అంటే మీరు అద్భుతంగా యాక్ట్ చేసినందుకు కాదు, అది మీరు ఎప్పుడో యాక్ట్ చేస్తారో అద్భుతంగా యాక్ట్ చేస్తారు కాబట్టే మీకు ఇలాంటి ఒక ప్రధానమైన పాత్ర మీ దాకా వచ్చింది. కానీ ఇప్పుడు మేము ఒక 4-5 సినిమాలు పనిచేస్తున్నప్పుడు ఒక ప్రెస్ మీట్కి ఒక మీడియాకి రావాలి అంటే ఒక 4 గంటలు 5 గంటల పని పోతుంది. ఇప్పుడు గరివిడి లక్ష్మి అనే పీపుల్ మీడియా వాళ్ళది నేను ఒక ప్రతిష్టాత్మకమైన సినిమా చేస్తున్నాను. అది మొత్తం సంగీతభరితమైన సినిమా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతూ ఉంది. నాకు అసలు అక్కడి నుంచి ఒక నిమిషం కూడా కదలబుద్ధి కావట్లేదు అలాంటి సినిమాని నేను వర్క్ అంతా ఆపేసుకుని రావాలంటే నేను ప్రతి ఈవెంట్లో మిమ్మల్ని చూస్తున్నాను. మీరు మంచిగా చిన్న పిల్లడిలాగా పెళ్లి కొడుకులాగా తయారైపోయి అంటే మీరు చాలా బిజీ ఆర్టిస్ట్ మాకంటే. మేము ఏదో ఇన్ని రోజులు కొట్టుకుంటే కొంచెం ఇప్పుడు గుర్తిస్తున్నారు మమ్మల్ని. కానీ మీరు అసలు ఆల్రెడీ ఈరోజు టాప్ ఆర్టిస్ట్. మీరు సినిమాల్లో పెద్ద సినిమాలు చేస్తుంటారు, కానీ ప్రతి ఈవెంట్లో మీరు వచ్చి ముందు కూర్చుంటే నాకు కళ్ళ ముందు అది వచ్చేస్తుంటుంది. అబ్బా మనం వెళ్ళాలి, మనం పనిచేసిన సినిమాని మనం వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు. పెద్ద సినిమాలు కాదు, మనం ఏ సినిమాకి పనిచేసినా ఆ రోజుకి ఆ సినిమా మనకు అన్నం పెట్టింది, ఆ సినిమా మనకు అవకాశం ఇచ్చింది, ఆ సినిమా మనతో ఉన్న వాళ్ళందరికీ పని కల్పించింది. కాబట్టి ప్రతి సినిమా నాకు గౌరవాన్ని మీ నుంచి నేర్చుకున్నాను, అందుకే నేను వచ్చాను. కొంచెం బ్రో ఇలా ట్రోల్ చేస్తే మాట్లాడడం కష్టం బ్రో. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బికాజ్ ఇప్పుడు ట్రైలర్ చూసారు, ఇంకా జోష్ వచ్చింది నాకైతే. బికాజ్ మా మూవీ హిట్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. బికాజ్ ఎస్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ టైం కేటాయించి వచ్చారు. నిజంగా మా మూవీని బ్లెస్ చేసి ఈ మూవీని జూలై 17న సక్సెస్ చేస్తారని నాకు ఫుల్ 100% కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెద్దవాళ్ళకి మరొక్కసారి నమస్కారం. సుధమ్మ నమస్తే, మురళీధర్ గారు నమస్తే, అండ్ మా దివిజ పాప హాయ్, దినేష్, ఎవ్రీవన్, మన దశరథ్ గారు థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అండ్ ఎస్ వెంకటరామయ్య గారి తాలూకా జూలై 17th రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో నేను మా దివిజ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. చాలా 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 ఇప్పుడు మీరు ట్రైలర్ చూశారు, నాకైతే చాలా నచ్చింది. మేము షూటింగ్ జరుగుతున్నప్పుడే చాలా కష్టాలండి, చాలా పడుతూనే వచ్చాం. బట్ ఆ కష్టం మా వరకు రానివ్వకుండా మా కోమలి గారు ప్రతి పిన్ టు పిన్ దగ్గరుండి చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కోమలి గారు. కొంతమంది మనతో లేగినప్పుడే మనం వాళ్ళ వాల్యూ రియలైజ్ అవుతాం అనే ఒక అద్భుతమైన పాయింట్ని చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్తో చాలా బాగా రాసి అద్భుతంగా తీశారని సుధా గారు చెప్పారు. అండ్ కోమలి గారు, సోమేష్ గారు వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అవన్నీ వింటే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. భగవంతుడు ఇలాంటి ఒక ప్యాషనేట్ టీంని బ్లాక్ బస్టర్ హిట్తో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ఖమ్మం పిల్ల దివిజ, మీ ఇద్దరి పేరు చాలా బాగుందండి, దినేష్ గారు అండ్ దివిజది చాలా బాగుంది. ఈ సినిమాతో చరణ్ అర్జున్కి, డైరెక్టర్ సతీష్ గారికి, మీ కెమెరామెన్ అనిల్ గారికి, సార్కి, అందరికీ ఇంకొక మెట్టు తీసుకెళ్ళాలని, ఇది తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయే సినిమాలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెంకటరామయ్య గారి తాలూకా ఈ మంత్ 17th వస్తున్నది. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. వెంకటరామయ్య గారి తాలూకా కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి తాలూకా అనేటట్టు ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి ఈ సినిమా కథ నుంచి పుట్టుకొస్తుంది. కథ నుంచి ఈ అమౌంట్ పెట్టగలిగితే ఆ అమౌంట్ దగ్గర నుంచి నటీనటులు వస్తారు ముందుకి. సో అందరూ ఒకటి అంటున్నారు,
చిన్న సినిమా చిన్న సినిమా చిన్న సినిమా అంటున్నారు, కానీ విత్తనం కూడా చాలా చిన్నదే, కానీ ఎదిగిన మొక్క ఎంత పెద్దదవుతాడో ప్రతిదీ చిన్నదాని నుంచి స్టార్ట్ అవుతుంది. మనం పుట్టినప్పుడు పసిపిల్ల, ఎదిగితే యుక్త వయసు, ఆ ఎదిగితే అమ్మ తాతయ్య నానమ్మ అవుతాం. సో వెంకటరామయ్య గారి తాలూకా యొక్క విశేషాలు అందులోనే ఉంటాయని ప్రతి కుటుంబంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్య అవచ్చు, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మిళితమైన అనుబంధాలు కష్టాలు ఆ ఒక భావోద్వేషంతో నేను చూసినప్పుడు నిజంగా యాక్చువల్గా మీకు ఒక నిజం చెప్పేస్తాను. నా భర్త ఎప్పుడు సినిమాకి వెళ్దాంరా అని అంటే, పిల్లలు తీసుకొని వెళ్ళండి, నేను అసలు సినిమా థియేటర్ కూడా ఇప్పటి వరకు తొక్కలేదంటే మీరు నమ్ముతారో లేదో, కానీ ఫస్ట్ టైం ఒక సినీ ఫీల్డ్కి స్టేజ్ మీదకి వచ్చి నేను మాట్లాడుతున్నా. ఫస్ట్ టైం నేను చూసిన సినిమా కూడా వెంకటరామయ్య గారి తాలూకా సినిమా మాత్రమే ఫస్ట్ నాకు చూపించారు. సో ఆవాజ్ సతీష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడు నా లైఫ్లో ఒక్క సినిమా కూడా నేను చూడలే, థియేటర్కి వెళ్ళా, కానీ ఈరోజు ఆ సోదరుడి కథ నా ఇంట్లోది అనుకొని, నా ఇంట్లో కూడా ఇలా జరిగిందనుకొని భావిస్తేనే ఇక్కడ దాకా ఈ స్టేజ్ దాకా వచ్చి నేను మాట్లాడుతున్నానంటే ఆ కథ ఎంతటి కదిలించిందో హృదయానికి. కదిలే హృదయం ప్రతి ఒక్కరు వెళ్ళి స్టేజ్ మీద కాకుండా. అందరికీ నమస్కారం. సినిమా గురించి చాలామంది చెప్పారు, చాలా విషయాలు చెప్పారు, దాదాపుగా అన్ని విషయాలు కవర్ అయ్యాయి. సినిమా చాలా అద్భుతమైనటువంటి సినిమా, చాలా గొప్ప సినిమా. తప్పకుండా చూసి తీరవలసినటువంటి సినిమా అన్నది నా అభిప్రాయం. నేను నటుడిగా నా ప్రస్థానం మొదలైన తర్వాత నాకు డీజేటీల ద్వారా విశేషమైనటువంటి పేరు వచ్చిన తర్వాత సినిమాలు చేస్తున్న క్రమంలో నాలో ఉన్న, అంటే నేను అనుకుంటున్న ఒక నటుడు పరిపూర్ణమైనటువంటి పాత్ర పోషించింది వెంకటరామయ్య. ఇటువంటి పాత్రలు నాకు కావాలి, ఇటువంటి పాత్రలు నేను చేయాలి. ఈ సినిమా నాకు దొరకడం అతిశయోక్తి కాదు, కానీ ఒక వరం. ప్రతి పాత్ర పైన ఆ నటుడి లేదా నటి పేరు రాసి ఉంటుంది అనే దాన్ని నేను బాగా నమ్ముతాను. కొంతమంది దాటుకొని నా దగ్గరికి వచ్చిన పాత్ర వెంకటరామయ్య. ఈ సినిమాలో నేను చేసిన కొన్ని సన్నివేశాల్లో, కొన్ని బాధపడే సన్నివేశాల్లో ఎక్కడ కూడా గ్లిజరిన్ వాడలేదు. మీరు ఒక్కసారి సినిమా చూడండి, సన్నివేశపరంగా ఆ సందర్భానుసారంగా వచ్చిన కన్నీళ్ళే తప్ప ఎక్కడ మీకు కృత్రిమంగా ఒక్క చోట కూడా కనబడకుండా చేసినటువంటి, మనసు పెట్టి చేసినటువంటి సినిమా వెంకటరామయ్య గారి తాలూకా. నేను ఎప్పుడూ ఏ సినిమా దయచేసి చూడండి, విజయవంతం చేయండి అని అన్నానే కానీ తప్పకుండా చూడండి, ఇటువంటి సినిమాలను ఆశీర్వదించండి, మమ్మల్ని అందరినీ ఒక్కసారి తెర మీద చూసి మీలో మీరు అనుభవించుకోండి అని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇది సినిమా కాదండి, ఒక జీవితం, ఒక నిజ జీవితం. నాకు ఎంతో ఎంతో తృప్తినిచ్చినటువంటి పాత్ర వెంకటరామయ్య. ఈ సినిమాకి, ఈ పాత్రకి నాకు భార్యగా వేయడం సుధా గారు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప మహదావకాశంగా నేను భావిస్తున్నాను. 1000కి పైగా సినిమాలు చేసిన సుధా గారు నా పక్కన చేయడం నిజంగానే నాకు ఒక తృప్తికరమైనటువంటి విషయంగా భావిస్తున్నాను. ఆ సుధా గారి ఆశీర్వాదాలు నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. ఇందులోని ప్రతి పాత్ర, ప్రతి నటుడు నటి మనసు పెట్టి మన కథ, మన సినిమా,
ఇది మన వ్యవహారం అనుకుని చేసింది కాబట్టి మనసు పెట్టిన ఏదైనా కూడా, ఏ పనైనా కూడా, వంట అయినా ఏదైనా అది రుచికరంగా మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఈ వెంకటరామయ్య గారి తాలూకా కూడా మిమ్మల్ని అంటే ప్రేక్షకుల్ని ప్రతి ఒక్కరిని వాళ్ళ గుండెలకి హత్తుకుంటుందని చెప్పేసి నేను గట్టిగా భావిస్తున్నాను. సినిమా చూడండి. ఇందులో పనిచేసినటువంటి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ నా ధన్యవాదాలు. మీడియా వాళ్ళందరినీ మరీ మరీ కోరుతున్నాను, మీకు చేయగలిగినంత సహాయం మాకు చేయండి, బాగా ప్రమోట్ చేయండి, సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. విజయవంతమయ్యే దిశగా మీ సహకారం కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మా దశరథ్ గారికి నా ఇన్విటేషన్ని ఒప్పుకుని మా కోసం మీ టైంని కేటాయించి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. అలా ఇక్కడ కవిత గారు లేకపోయినా కూడా ఆవిడకి మీ హంగా చెప్పుకుంటున్నాను, చాలా థ్యాంక్స్. మీడియా మిత్రులందరికీ మీ ఆశీర్వాదంతో మేము వెంకటరామయ్య గారి తాలూకా పిక్చర్ ద్వారా వస్తున్నాం జూలై 17th. కొమ్మిడి ఒకసారి పైకి రానన్నా. Yes, here we welcome our sweetest and very passionate, daring producer Komali Garu to please join the stage. ఒక ఆడపిల్లకి ఎందుకు అమ్మాయిని పిలిచానంటే, ఒక ఆడపిల్ల ఎంత కష్టపడుతుంది, పుట్టింట్లో ఎంత సుఖంగా ఉన్న ఆడపిల్ల మెట్టింటికి వెళ్ళిన తర్వాత ఎంత కష్టపడుతుందో తనలో తను విలమింగుకుని బయటికి చెప్పలేక, ఒక అత్తగారికి చెప్పలేము, అక్కడ మామగారికి చెప్పలేము, పక్కన ఉన్న మొగుడుకు కూడా చెప్పుకోలేము. అన్ని బాధల్ని దిగమింగుకుని ఆ బాధల్ని మన కళ్ళ ముందు తీసుకొచ్చి లొకేషన్లో ప్రతిరోజు మేము చూసాం. చేసిన 22 రోజులు నేను హయ్యెస్ట్ అతడికి ఇచ్చాను. ఒక మలయాళం పిక్చర్ మోహన్ లాల్ గారి పిక్చర్కి 23 రోజులు చేశాను. తర్వాత మనం కోమలి గారి పిక్చర్కి చేయడం జరిగింది. ముందుగా నేను ఆలోచించాను, ఇప్పుడు నా ఆలోచన తప్పు, క్షమించండి కోమలి గారు అని సతీష్ గారు. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎలా చేస్తారో ఈ సబ్జెక్ట్ వాళ్ళు నరేట్ చేసేటప్పుడు, అయ్యో ఇది ఎలా చేస్తారు, ఇంత చాలా మంచి సబ్జెక్టు, ఈ మధ్యకాలంలో ఇలాంటి సబ్జెక్ట్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. అంటే కొత్త ప్రొడ్యూసర్ ఆడపిల్ల తన సొమ్మంతా ఇక్కడ తీసుకొచ్చి పెడుతుంది, ఎంత కష్టపడి సంపాదించుకుని ఉంటుంది, ఇదంతా తీసుకొచ్చి పెడుతుంది. సతీష్ గారు కొత్త ఎలా చేస్తారు అని, ఒకప్పుడు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మేము కొత్త వాళ్ళమే, అప్కమింగ్ ఒక స్టేజ్కి వచ్చే వరకు మేము ఆ భయంతోనే వచ్చాం. ఆ భయం ఎలాగంటే వీళ్ళు ఎలా చేస్తారు, కొత్త వాళ్ళు కదా, సబ్జెక్టు ఎంతవరకు వీళ్ళు తీసుకొస్తారు, అవుట్పుట్ ఎంత బాగా ఉంటుంది, ఇవన్నీ ఆలోచించి ఒక 2 రోజుల తర్వాత చెప్తానండి అన్నాను. అది ఒప్పుకోకపోతే పెద్ద తప్పు చేసేదాన్ని అయిపోతాను, అందుకే సారీ చెప్పాను మీకు. ఈ పిక్చర్కి మెయిన్ పిల్లర్ కోమలి గారు, 4 స్తంభాలు అన్నమాట. ఫస్ట్ కోమలి గారు, అలాగే సతీష్ గారు, అన్నిటికంటే మెయిన్ పిల్లర్ మా అబ్బాయి అనిల్. దానన్న ఎందుకు మా అబ్బాయి అన్నానంటే, తను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. చాలామంది చెప్తారు మేము చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నిజంగా వీళ్ళందరూ నా కళ్ళు ముందు పెరిగారు. అంటే నాకు ఇంకా వయసు అయిందని నేను చెప్పుకోను. ప్రతి షాట్ చేసేటప్పుడు ప్రతి సీన్ తను ముందు చదివి, ఈ డైలాగ్ ఈ మోడ్యులేషన్లో ఉంటే బాగుంటుంది, ఇంతే స్టెప్ ఉండాలి, ఒక్క స్టెప్ కంటే ఎక్కువ చేయకండి, ముందుకు రాకండి అంటే లైటింగ్ మాత్రం చేసుకుని ఉండుంటే ఒక డిఓపికి అది ఒకటే చేస్తారు యూజువల్గా. పర్ఫార్మెన్స్ వైజ్ మీరు మాకు నేర్పించి ఇంత చెయ్యండి, మీటర్ ఇంతే ఉండాలి అని నేర్పించినందుకు థ్యాంక్ యూ నాన్న. ఎందుకంటే ఇవన్నీ మీరు స్క్రీన్లో చూస్తారు, జూలై 17th తప్పకుండా చూస్తారు.
అలా వెంకటరామయ్య గారి తాలూకా ఈ పిక్చర్ ద్వారా ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక సీన్లో కనెక్ట్ అవుతారు. తల్లి ఎందుకు కోపపడి ఒక మాట అంది, మన మంచి కోసమే కదా. తండ్రి ఎంత పోగొట్టుకున్నాడు మన వల్ల అని ఒక కన్నీళ్ళు చుక్క తప్పకుండా, అది కొడుకైనా కూతురైనా తప్పకుండా ఏడుస్తారు. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీకి ఇది రిలేటెడ్ అయిన సబ్జెక్ట్, ప్రతి ఇంట్లో జరిగే సబ్జెక్టే ఇది. ఒక తల్లిగా పెళ్ళైన కూతురికి మెట్టింట్లో ఎంత బాధపడుతుందని కళ్ళార చూసి చెప్పుకోలేనంత బాధని ఒక తల్లి ఎంత బాధపడుతుందో ఆ బాధ ఆ పిల్ల కూడా పడుతుంది కదా, అది ఈ పిక్చర్లో మీరు చూస్తారు. ప్రతి తల్లి బాధపడుతుంది, ప్రతి తండ్రి బాధపడతారు. అయ్యో నా పిల్లలు బాగుండాలి కదా, అందుకే కదా ఇన్ని చేస్తున్నాను అని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అలాగే ప్రతి పిల్లలు ఫీల్ అవుతారు ఈ పిక్చర్ చూసి. మీరందరూ చిన్న పిక్చర్, చిన్న బడ్జెట్ అని మీరు చూడరని మాకు నమ్మకం ఉంది. ఈ మీడియా ద్వారా మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే మంచి పిక్చర్ అండి, మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్. ఈ మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ని మీరు ఆదరించాలి. కొత్త ప్రొడ్యూసర్ అయిన కోమలి ఆడపిల్లల్ని మీరు ఆదరించాలి. ఇది చేతులెత్తి మిమ్మల్ని నేను కోరుతున్నాను. తప్పకుండా పైరసీ చూడకండి, థియేటర్కి వచ్చి చూడండి. ఒక టెక్నీషియన్స్ ఎంత కష్టపడ్డారు, ఒక ప్రొడ్యూసర్ ఎంత కష్టపడుతున్నారు అన్నది మీరు చూస్తేనే వాళ్ళు సంతోషంలో వాళ్ళు ఎదుగుతారు. దయచేసి మిమ్మల్ని థియేటర్కి వచ్చి చూడండి 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 అని నేను విన్నపం చేసుకుంటున్నా. అలాగా ఈ క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే మురళీధర్ గారు, వెంకటరామయ్య గారు, ఆయన చూసేటప్పుడు నాకు ఒక క్షణం ఆయన గెటప్ చూసేటప్పుడు మా చంద్రమోహన్ బావ గుర్తొచ్చారు. ఫస్ట్ డే ఆ గెటప్లో చూసేటప్పుడు అలా అనేసాను, నువ్వు పక్కన బావా నిన్ను తలుచుకుంటున్నాను బావా అన్నా నేను. ఇవాళ ఆయన మన దగ్గర లేదు, కానీ మనసులో అందరు మనసులో ఉన్నారు. అలాగే పిల్లలు మామూలు కాదు, మామూలుగా ఏడిపించరా. అందులో నా కొడుకున్నాడే, షో నిజంగా కొట్టాను వాడిని, నిజంగా కొట్టాను. వాడు తప్పు తెలుసుకుంటాడు. ఇందాక నువ్వు అన్నట్టు ఒకటి పోయిన తర్వాతనే మనకి అన్నీ తెలిసి వస్తుంది అన్నావు కదా నాన్న. నీ వయసుకి అది నిశ్చయంగా అది పెద్ద మాట, కానీ నా వయసుకి ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. అమ్మ నాన్న లేనప్పుడు అది తెలిసి వస్తుంది. ప్రతి మాట మా అమ్మ చెప్పేది, నువ్వు ముందుకు వెళ్ళు, గుడికాలు పెట్టావు, ఎడంగాలు పెట్టు, నువ్వు డెస్టినేషన్కి వెళ్ళిపోయి చేరుతావు అన్నారు. ఇప్పుడు ఇవాళ అదే జరుగుతుంది. అన్నీ చేస్తావు, అన్నీ మంచిదే జరుగుద్ది. దివిజ, మీ నాన్నంత ఎదగాలి, మంచి పేరు తెచ్చుకోనైనా మంచి మంచి క్యారెక్టర్ రావాలని గాడ్ బ్లెస్ యూ, మై హార్టీ విషెస్ టు యూ. అలాగే హీరో దినేష్, ప్రతిరోజు నీకు పక్కన కూర్చొని ఇలా చేస్తే బాగుంటుంది అని నా మాట విన్నా, చాలా థ్యాంక్స్ నాన్న. ఎందుకంటే వాళ్ళు అడిగే కొద్ది మనకి ఎంకరేజ్మెంట్ వస్తుంది. నిజంగా ఈ యంగ్స్టర్స్తో పనిచేసేటప్పుడు నేను యంగ్గానే ఫీల్ అయ్యాను. పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను చేస్తానని, ఏదో ఏడుపు కోసం కోమలి గారు నాకు డబ్బు ఇచ్చారు, కానీ ఎప్పుడూ షార్ట్ అయిన తర్వాత నవ్వుతూనే ఉన్నాం. ఏడుపు కోసమే ఆవిడ డబ్బు ఇచ్చారు, నేను షార్ట్ అయిన తర్వాత గోలగోల చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాం. కానీ కోమలి, నీ కష్టాలు ఎక్కడా పోదు. జూలై 17th ఈ పిక్చర్ వెంకటరామయ్య గారి తాలూకా పెద్ద సక్సెస్ పొందుకుంటుంది. మీరందరూ సక్సెస్ చేస్తారని నమ్మకంతో మీ ముందుకు మళ్ళీ సక్సెస్ మీట్లో కలుస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అలానే కోమలి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్, మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం
జూలై 17th రాబోతుంది. మీకు కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడకు విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, గౌరవనీయులు మురళీధర్ గౌడ్ సార్ గారికి, అలాగే సుధా మేడం గారికి, మా హీరోయిన్ దిజ, సత్యశ్రీ, మా డిఓపి గారు, మా డైరెక్టర్ గారికి, ముందుగా నా భర్తకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ఇక్కడికి రావడానికి నేను ఒక సింగర్గా ఫస్ట్ నన్ను పరిచయం చేసింది, ఈ కళా ప్రపంచానికి పరిచయం చేసింది మా అన్న మానుకోట ప్రసాద్ గారు. నేను ఒక సింగర్ని, తను ఇక్కడే ఉన్నాడు, ఒక్కసారి స్టేజ్ మీదకి రాగలరని కోరుకుంటున్నాను. నేను సింగర్ని, పాడగలను, నాలో కూడా ఒక కళ ఉందని తెలియజేసింది మా అన్న మానుకోట ప్రసాద్ గారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నా పోరాటం ఆగలేదు. అలాగే నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఎన్నో కష్టాలను, కన్నీళ్లను దిగమింగుకొని ఈ సినిమా తీయాలని, ఒక కుటుంబం, ఇది సినిమా కాదండి, మన రియల్ లైఫ్ స్టోరీ, నా రియల్ లైఫ్ స్టోరీని ఒక కథగా మలుచుకొని ఈ సినిమా తీయడానికి ఎంతో కష్టపడ్డాను, ఎన్నెన్నో కష్టాలు పడ్డాను. దీనికి నా భర్త నా తోడుండి నన్ను ముందు నడిపించాడు. అలాగే ఒక బండి నడవాలంటే పెట్రోల్ కావాలి, అలాగే ఒక సినిమా తీయాలంటే బడ్జెట్ కావాలి. దానికి మా గ్రామ ప్రజలందరూ నాకు బడ్జెట్ సహాయం చేసిండ్రు. ఇప్పటి వరకు మా గ్రామ ప్రజలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డే నుండి ఇప్పటి వరకు మా గ్రామ ప్రజలే నాకు సపోర్ట్గా నిలిచారు. వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మండల సత్యనారాయణ గారు, అలాగే రవీందర్ రెడ్డి గారు, పింగిలి రవీందర్ రెడ్డి గారు, మరియు రాజిరెడ్డి గారు, సంపత్, శ్రీకాంత్, తిరుపతి రెడ్డి గారు, ప్రతి ఒక్కరు నాకు అండగా నిలిచిండ్రు. మా ఊరి గ్రామ ప్రజలు, మా ఊరి ఆడబిడ్డ దీవెన ఉంటే ఎప్పుడైనా మనం ముందుంటామని తెలుస్తుంది. అందరూ ఒక్కసారి స్టేజ్ మీదకి రాగలరని నేను కోరుకుంటున్నాను. మా ఊరి గ్రామ ప్రజలు రాగలరు. మెయిన్గా ఈ సినిమా కంటెంట్ ఏంటంటే చాలా మంచి సినిమా. ప్రతి ఒక్క కుటుంబంలో నిజ జీవితంలో జరిగే రియల్ లైఫ్ స్టోరీ అండి. మన జీవితాన్ని మనం చూసుకున్నట్టుగా ఉంటుంది. ఓ మా ఇంట్లో జరిగిందే, మాకు జరిగిందే, మా అన్న మా ఇంట్లో మేము జరిగిందని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారని ఈ సినిమా చూస్తే. ప్రతి ఒక్కరిని తట్టి లేపుతుంది. ఎందుకంటే మనకు మన నాన్న ఎన్ని ఉన్నా మన నాన్న ఎంతో ముఖ్యం. మన నాన్న మన వెనకాల ఎంత కష్టపడతాడో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది మీకే. మీ స్పీచ్ కంటిన్యూ చేయండి. ఈ మూవీ చూస్తే మీకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడగలరు. అలాగే మా అన్న నాగం పరశురామ్ గారిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి రాగలరు. నన్ను ఎంతో ప్రోత్సహించి ఒక యూట్యూబ్ ఛానల్లో ఫోక్ సాంగ్ తరపున నన్ను ఎంతగానో ప్రోత్సహించి నన్ను ఈరోజు నిలబెట్టిన మా అన్న పరశురామ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా మంచి సినిమా, ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ప్రతి ఒక్కరు తప్పకుండా థియేటర్కి వెళ్ళి కంటతడి పెట్టకుండా ఎవరు వెళ్ళరండి. అలాగే మా అన్న సందీప్ అన్న గారిని స్టేజ్ మీదకి రాగలరు. బాబు, మా తమ్ముడు బాబుని కూడా రాగలరని కోరుకుంటున్నాను. చాలా మంచి సినిమా, ప్రతి ఒక్క ఫ్యామిలీకి తప్పకుండా ఈ సినిమా నిదర్శనం. ఇది రియల్ లైఫ్ స్టోరీ అండి. నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒక సినిమా తీయాలంటే దేకింగ్ అన్నట్టుగా సినిమా తీసి నిరూపించాలనే ఒక కసితోని ముందుకు రావడం జరిగింది. ఒక ఆడపిల్ల కన్నీటి కథ ఈ సినిమా. తప్పకుండా థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏడవకుండా ఎవరు బయటికి రారు. చాలా మంచి సినిమా. చరణ్ అర్జున్ అన్న చాలా మంచి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది, ప్రాణం పెట్టిండు. ప్రతి ఒక్క లిరిక్ రాసి, చెల్లె ఈ ఒక సముద్రంలో నువ్వు ఎలా ముందుకెళ్తావు అని నాకు ఎన్నోసార్లు చెప్పిండు. అయినా పర్వాలేదు, ఆ సముద్రం అంతటి కన్నీటిని నా కొంగులో మూటగట్టుకొని ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇంత మంచి సినిమా, ప్రతి ఒక్కరు చరిత్రలో అందరూ ఇలాంటి సినిమా ఉండాలి అని చెప్పుకునే దగ్గ సినిమాని తీయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి ఫ్యామిలీ సినిమా. నువ్వెవరంటే
అమ్మగన్నది మనల్ని, కానీ నేను నాన్న కూతురు అని చెప్పుకుంటాను. అదే విధంగా ఒక నాన్న మన వెనకాల ఎంత కష్టపడతాడు, తను ఏమి కోల్పోయినా సరే కానీ ఇంకా పిల్లలకి ఏదో ఇవ్వాలి, ఇస్తూనే ఉండాలి. మన నాన్న ఎంత కష్టపడతాడో ఈ సినిమాలో తెలుస్తుంది. ప్రతి ఒక్క కుటుంబ కథ చిత్రం, ప్రతి ఇంటి కథ, ప్రతి ఇంటింటి ప్రజలు, ఇంటిల్లి ప్రాది ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా, ఒక ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు, ఒక మగబిడ్డను కన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి నేను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా మంది ఉన్నారండి, నిసార్ గారు, అందరూ ఎవ్రీబడి పుట్ దేర్ హార్ట్ అండ్ సోల్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఐ హోప్ జూలై 17th మీరు అందరూ వెళ్ళి ఆదరిస్తారని అనుకుంటున్నాను. వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ సే, శ్రవంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో పేషెంట్ విత్ ది ఈవెంట్. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే నిజంగా సారీ అండి. నేను యాక్చువల్గా చాలా మాట్లాడదాం అనుకున్నాను. మా ఈవెంట్కి గ్రేస్ చేయడానికి వచ్చిన కవిత గారికి చాలా 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 థ్యాంక్ యూ. ఆవిడ ఎంత బిజీయో అందరికీ తెలుసు. అండ్ దశరథ్ గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ మా ఎడిటర్ మార్తాంకే వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బిజీ షెడ్యూల్లో మా సినిమా టేకప్ చేసి ఇంత బాగా ఎడిట్ చేసి మాకు ఇప్పుడు జూలై 17th బెస్ట్ పిక్చర్ ఇచ్చారు. పిఆర్ఓ సతీష్ రాంబాబు గారు సార్, మీరు చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ గ్రేట్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ యూ. ఇంకా నేను మర్చిపోయి ఉంటే పేరు నిజంగా సారీ అండి.